ఆ, ఏంటి మరి సంగతులు? ఉమ్, ఏముంది? ఏం జాబ్ ఎలా నడుస్తుంది అనేది? జాబ్ ఏం నడుతలేదు, నేనే నడుతున్నాను, పరిగెడుతున్నాను. తెలిసిద్దేగా. అదే మనకి ఈ జాబ్ వచ్చే శాలరీ సరిపోవట్లేదని ఒక పార్ట్ టైం జాబ్ చూసా. ఉమ్, ఉమ్. మరి వచ్చినాయా డబ్బులు? డేటా డేటా ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు అంట అది. ఆ, ఓకే. అది ఒక మనకి రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఓ 2,000 అడుగుతున్నాడు. మరి అది కట్టొచ్చా? నీకు తెలుసు కదా ఆ, లేదు లేదు. ఎలా ఉంటది బయట, నీకేమన్నా ఐడియా ఉందా వీటి గురించి? నేను ఇలాంటివి చేసి మునిగిపోయి బయటకు వచ్చాను. అవును. ఇప్పుడు వర్క్ జాబ్ చేసావా? చేసాను. గుట్టలు చింపేసుకున్నాను కూడా నేను. ఈ డేటా ఎంట్రీకి. డేటా ఎంట్రీ జాబ్స్ అని, ఆన్లైన్ జాబ్స్ అని వీళ్ళు ఈ బురదకుంట కొడుకులు బురదకుంటలో ఉంటాయి కొంతమంది. ఏంటంటే వీళ్ళు ఒక ఫస్ట్ ఇంతకుముందు స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, మీకు వర్క్ ఇస్తాం, మీరు రిజిస్ట్రేషన్ ఫీజు ప్రాసెసింగ్ ఉంటుంది, ఇక ఒక 1,500 1,000 రూపాయలు కట్టాలంటారు. అవునా? అంటారు. ఎందుకంటే ఆడు వర్క్ ఎత్తాడు. ఏమి ఎత్తాడు అంటే నేను చెప్తాను చూడు, ఆ వర్క్ కూడా ఏంటిది? డేటా ఎంట్రీ అంటే నువ్వు అక్కడే అర్థం చేసుకోవాలి. డేటా ఎంట్రీ ఇప్పుడు ఇమేజ్లు ఎత్తాడు, స్క్రీన్ షాట్లు, దాన్ని ఎక్సెల్ షీట్లో కన్వర్ట్ చేయాలంటాడు. అవునా? ఎక్సెల్? అవును. ఇప్పుడు నువ్వు డేటా ఎంట్రీ జాబ్ అంటే మరి ఏంటి, ఇమేజ్లు ఉంటాయి, ఆ ఇమేజ్లు కూడా ఎక్సెల్ షీట్లో ఉన్న ఇమేజ్లే. అవి ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేయాలంటాడు. ఒక సీరియల్ నెంబరు, నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇలా ఉంటాయి ఆడి ఇచ్చిన స్క్రీన్ షాట్లో. దాన్ని నువ్వు ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేయాలి. అలాంటివి నీకు 100 200 ఇస్తాడు ఇమేజ్లు. 100 ఇమేజ్లు అంటే 100, అంతే, 100 పీడిఎఫ్ ఫైల్స్ ఇమేజ్లో ఇస్తాడు. దాన్ని నువ్వు ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేయాలి. అయితే నువ్వు ఎక్కడ అర్థం చేసుకోవాలి చూడు, ఈ రోజుల్లో లేదంటే పేపర్ల మీద రాసి ఇస్తాడు. ఇప్పుడు అంతా డిజిటల్ నడుస్తుంది. అందరూ డేటా ఎంట్రీలోనే టైప్ చేసుకుంటున్నారు, ఎక్సెల్ షీట్లు వాడుతున్నారు ప్రతి కంపెనీలోనే. ఈ బుడబొక్కలోకి ఎవడిచ్చాడంట పేపర్ మీద వర్క్ ఇచ్చింది? ఎవడిచ్చాడు వీడికి? పేపర్ మీద వేసింది మళ్ళీ వీడికి వర్క్ ఇచ్చి నువ్వు దాన్ని ఎక్సెల్ షీట్లో కన్వర్ట్ చేసి ఇమ్మని చెప్పి వీడికి ప్రాజెక్ట్ ఇచ్చాడు ఎవడన్నానే. ఈ ఎర్రమెంటోడు మనకి వర్క్ మరి చెప్పడం సరే, అది వదిలే. వీడి మనకు స్క్రీన్ షాట్లు పెడతాడు, పీడిఎఫ్ ఫైల్స్. లేదంటే ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్స్ ఎక్కడి నుంచి వస్తాయి నీకు? ఎక్సెల్ షీట్ నుంచి కూడా వస్తాయి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకుంటే వస్తాయి. ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్స్ అన్నా స్క్రీన్ షాట్లు అన్నా నీకు ఎక్కడి నుంచి వస్తాయి? డేటా ఎంటర్ చేసి ఉంటేనే కదా వస్తాయి. మరి ఆల్రెడీ కంప్యూటర్ డేటా ఎంటర్ చేసి ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని మనల్ని ఎంటర్ చేయమని ఏంటి? మినిమం బేసిక్ నాలెడ్జ్ పోయిందా? కంప్యూటర్ కరెక్ట్ అయిపోయిందా? హార్డ్ డిస్క్ ఎగిరిపోయిందా? సరే, నువ్వు గమనించి పేర్లు అన్నీ జాను, కిరణ్ ఎఫ్, మేరీ ఇవే ఉంటాయి. మరి తెలుగు వాళ్ళ పేర్లు ఎందుకు ఉండవు? రఘుబాబు, రవిబాబు, పూరి జగన్నాథ్ ఎందుకు ఉండవు? వీళ్ళు డబ్బులు కట్టమంటున్నారని చెప్పేసి నేను చేయను అంటే, తర్వాత మళ్ళీ మీరు డబ్బులు కట్టక్కర్లేదు, మీకు 2 ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నాము, వారం రోజుల్లో కంప్లీట్ చేసి మాకు చెప్పండి, మీకు డబ్బులు ఇచ్చేస్తామన్నాడు. సరే, డబ్బులు కట్టమంటలేదు కదా, ఇది రెండో రకం స్కామ్. ఫస్ట్ డబ్బులు కట్టమంటారు, వీడు తెలివైన వాళ్ళ ఉన్నాడు, డబ్బులు కట్టట్లేదు కదా, సరే ఇటు వర్క్ ఇద్దాం, టాలెంట్ చూపిస్తున్నాడు కదా అని చెప్పేసి వర్క్ ఇస్తారు వాళ్ళకి. ఆ వర్క్ ఆడు నిజంగా మనకి, నాకు తెలియక ఈ అమ్మ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇచ్చేసాడు మనకి, వీడు పెద్ద ప్రాజెక్ట్ చెప్పేసాడని చెప్పేసి నేను వారం రోజులు గొట్టలు చింపేసుకున్నాను ఆడిచ్చిన వర్క్కి. డేటా ఎంట్రీ ఆల్ట్ ట్యాబ్ ఒకటే పని చేస్తుంది, ఆల్ట్ ట్యాబ్, స్క్రీన్ షాట్, పీడిఎఫ్ ఫైలు, ఆ డేటా చూసుకోవడం, ఆల్ ట్యాబ్ కొట్టడం, ఎంటర్ చేయడం, ఆల్ ట్యాబ్ కొట్టడం, మళ్ళీ చూసుకోవడం, ఎంటర్ చేయడం. ఇది నా ప్రాసెస్. రోజుకు 2 గంటలు కూర్చునేవాడిని. కూర్చున్న తర్వాత అయిపోయిన తర్వాత అబ్బా మిస్టేక్స్ లేవు మనకే. అప్పుడు ఎంత పేజీకి ఎంతో కానీ ఉంటుంది, ఈ ఫైలింగ్ గుర్తులేదు సరిగా, 6,000 అనుకుంటా, 6,000 5,000 అంతో
మొత్తం నాకు అవి 400 ఎంట్రీలు ఇచ్చాడు, 400 ఎంట్రీలు. ఇంకా మనకి డబ్బులు వచ్చేస్తే ఇదేదో బాగుంది, వారానికి 6,000 అంటే నెలకి 24,000 సొంత ఊర్లో దర్జాగా బతికేయచ్చు, ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే ఇంకో 4 ప్రాజెక్టులు తీసుకుంటే నెలకు 30,000 బిందాస్ లైఫ్ అనుకున్నాను. అంతే. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసింది తగలడు జీతం. అప్పుడు అక్కడ మా ఊర్లో ఉన్నాను. ఆడికి మెయిల్ పెట్టాను, వర్క్ అయిపోయింది, మరేంటి మరి చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా, అకౌంట్లో వేస్తారా, మనం చేసిన ప్రాజెక్ట్కి నేను అడగడం, మేము బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేస్తాం అనుకుంటున్నాం, మీ అకౌంట్ నెంబర్ పెట్టండి, అయితే అకౌంట్లో ఒక 2,000 వెయ్యండి అన్నాడు. ఎందుకు అంటే కన్ఫర్మ్ చేసుకుంటాం మీదే కాదా అన్నాడు. నేను మరీ అంత తెగరోళ్ళ కనబడతాను, నా అకౌంట్ కాకుండా వేరే వాడి అకౌంట్ ఇస్తాను నేను కాదు, వర్క్ చేసేది నేనే, నా అకౌంట్ కాకుండా నేను వేరే ఎవరిదో అకౌంట్ ఇస్తానా, కన్ఫర్మ్ చేసుకుంటాడు అంట. కన్ఫర్మ్ చేసుకోవడానికి రూపాయి 2 రూపాయలు కాదు, 2,000. సరే పని బొక్క అయితే అయ్యింది కానీ డబ్బులు బొక్క అవ్వట్లేదు మనకి అని చెప్పేసి ఇంక బయటకు వచ్చాను. ఈ డేటా ఎంట్రీ అసలు అది వర్కా బొక్క, ఆడికి టైం పాస్ అది. వాళ్ళు 2 రకాల పద్ధతుల్లో వస్తారు డేటా ఎంట్రీ జాబ్స్ అని చెప్పేసి. ఒకటి ఫస్ట్ డబ్బులు కడితే మనకి పని ఉండదు, 2 పని చేయించుకుంటారో డబ్బులు ఉండవు, ఎలాగైనా మనకి బొక్క. అప్పుడు అందుకే ఏం చేయాలంటే, మీకు డేటా ఎంట్రీ జాబ్ ఇస్తున్నామండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, నెలకు 30,000 సంపాదించుకోవచ్చు, 40,000 సంపాదించుకోవచ్చు అన్నారు ఇంకా వెంటనే ఫోన్ పెట్టేయడమే. 40,000 30,000 అన్నాడంటే ఇంకా ఫోన్ పెట్టేయడమే. ఆడు మన చుట్టం కాదు, మన బామ్మర్ది కాదు, బావ కాదు, తమ్ముడు కాదు, అన్నయ్య కాదు, అసలు ఏమీ కాదు ఆడు ఎవడో. మన పరిస్థితి చూసి జాలిపడి మనకు ఉద్యోగం ఇచ్చే అంత పరిస్థితి ఏం లేదు అక్కడ. ఇలాగా క్వాలిఫికేషన్ ఇంకేమన్నా మా డబ్బులు ఉంటే చాలు అడిగి, అదే కొత్త క్వాలిఫికేషన్ అడిగి మంది. అమాయకుడు అయ్యండి. రీసెంట్గా పాపం తెలియక మా తెలిసిన ఒకరు పర్సన్ ఇలాగే ఆన్లైన్లో జాబ్ అని చెప్పి డేటా ఎంటర్ చేస్తే మీకు అతను చూద్దాం మనోడు, ఆ పర్సన్ కూడా మంచి స్కిల్ ఉన్న పర్సన్. వీళ్ళు బురిడి కొట్టించే వాళ్ళు ఎలా ఉంటారంటే, అసలు బాగా చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్లని, ఆల్రెడీ జాబులు చేసే వాళ్ళు కూడా బురిడి కొట్టించేస్తున్నారు వాళ్ళు. పాపం మంచి బీటెక్ బ్యాక్గ్రౌండ్, ఇలాగ డేటా ఎంట్రీ జాబ్ అంటే నమ్మారు. స్టార్టింగ్ తక్కువే డబ్బులే కదా అని ప్రాజెక్ట్ 2,000 ఇస్తే ప్రాజెక్ట్ ఇస్తాం మీకు అన్నారు. ఓకే 2,000 ఇచ్చారు. ఆడేదో దిక్కుమాలి ప్రాజెక్ట్ ఇచ్చాడు, అది ప్రాజెక్ట్ కాదు, బొక్క కాదు, ఏదో 4 పేర్లు ఎంటర్ చేయడం అంతే. ఆడేం చేశాడు, 2,000కి ఇంకో 2,000 వేసి 4,000 ఇచ్చేసాడు. ఇంకా ఇచ్చేసేపు నమ్మకం కుదిరింది. 2,000 అయితే 2,000 మనకి ఇచ్చేసాడు, సరే అని చెప్పి 4,000 పెట్టి ప్రాజెక్ట్ తీసుకున్నాం, 8,000 వస్తాయి కదా అని చెప్పేసి మళ్ళీ 4,000 కడతాడు ప్యాకాట. నెల రోజుల్లో మనోడికి ఎలా అంటే ఎరేస్తాడు. ఇంకా 2,000తో స్టార్ట్ చేసి అలాగా 1,00,000 దాకా తీసుకెళ్తాడు. ఇంకసారి 1,00,000 పెట్టు నీకు 1,00,000 వస్తాయి అంటాడు. అక్కడ ఏం చేస్తాడంటే 1,00,000 పెట్టిన తర్వాత ఆ ప్రాజెక్ట్ డిలే అయింది, మనకు పేమెంట్లు రాలేదు, సరే మీకు ఇంకో ప్రాజెక్ట్ ఇస్తాం, ఇంకో 1,00,000 తీసుకుని అంటాడు. ఇలాగా ఆ 2,00,000 అంతే 3,00,000 ప్రాజెక్టులు తీసుకుని అంటాడు. ఇలా మొత్తం 5,00,000 వేసి మళ్ళీ వేసేస్తాడు ఆ డబ్బులు. కొంచెం డిలే అయింది, కొంచెం తగ్గించి పేమెంట్ వేస్తాడు తక్కువ. ఇలా ఆశ కల్పించి 10,00,000కే టెండర్ ఎడతాడు. నిద్ర వస్తుంది కదా. నెల రోజులు 2 నెలలు ఎక్కువ అడితే అంతసేపు లాగ చేయడు. ఇంకా నీకు ఏమనిపిస్తుంది అంటే, ఒంటి మీద ఉన్న బంగారం, బట్టలు, గుడ్లు, బ్యాంకులో అన్నీ పెట్టేసి డబ్బులు పెట్టాలనిపిస్తుంది వాడికి.
ఆ, ఎందుకంటే 2 నెలల్లో మొత్తం నీ ఆస్తి మొత్తం లాగేస్తాడు. ఇల్లు ఉంటే ఇల్లు లాగేస్తాడు, పొలం ఉంటే పొలం లాగేస్తాడు, డబ్బులు లోన్లు అప్పులు చేసి మరీ పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఆడి దగ్గర డబ్బులు ఇరుక్కుపోతాయి. ఆ, అవి రాబట్టుకోవాలంటే మళ్ళీ ఎంతో కొంత పెట్టుబడి పెట్టి అవి రాబట్టుకోవాలనుకుంటాం. ఆ రాబట్టుకోవాలనుకునే ఉమ్, దాంట్లో ఏమవుద్దంటే ఇవి కూడా పోతాయి. అలాగా పర నాకు తెలిసిన అతను 25 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సైబర్ ఆహా, సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేసినా సరే రావు. ఎందుకంటే పోలీసుల గురించి మనకు తెలిసిందే కదా. ఆ, అందులోనూ మా సైడు మరీ కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహిస్తారనమాట. అంటే ఉమ్, ఆన్లైన్ అన్నంగి లేదు, అందరూ అలా ఉండరు. కొంతమంది ఉంటారు ఏంటంటే స్కాన్ చేసిన వాళ్ళకే కమిషన్ తీసుకుని వాళ్ళు వదిలేసి అలా చేస్తారు. కానీ దొరకనప్పుడు మాత్రం ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేస్తారో పట్టుకోలేరు కదా. ఇంకా అవును. అసలు మోసపోకూడదు, మనమే జాగ్రత్త పడాలి. ఇలా ఉంటున్నాయి స్కామ్లు బయట. కాబట్టి ఉమ్, ఎవడో మనకు మెసేజ్ పెట్టినా, మెయిల్ చేసినా, ఉమ్, మనకు ప్రమేయం లేకుండా ఎవడో మనకి చేస్తున్నాడు అంటే పెద్ద స్కామ్ అది. అసలు డబ్బులు కట్టి జాబ్ ఇచ్చుకుని ఇవ్వడం వేరు కర్మ. కాకపోతే ప్రాజెక్ట్కి మనం డబ్బులు ఇవ్వడం అదే ఏంటి? వాడు జాబ్ ఇస్తాడు లేకపోతే జాబ్ తీసుకుంటాడు. ఆడు శాలరీ తీసుకుంటున్నాడు మన దగ్గర నుంచి, ఏ పని చేయకుండా మన చేత పని చేయిస్తాను తిరిగి రివర్స్లో. ఉమ్, కాబట్టి ఇలాంటి స్కాములను అస్సలు నమ్మకండి. ఇది మీరు అవును. అసలు ఇలాంటి స్కాములు ఏది నమ్మొద్దు. అసలు మనకి ఫోన్ చేసి డబ్బు ఆశ పెడుతున్నాడో అని అంటే వెంటనే అసలు మనం డబ్బు సంపాదించడానికి కూడా అసలు అత్యాశ వద్దండి. మనకి ఫ్రీగా ఈజీ ఉమ్, మనీ మనకి ఇవన్నీ వద్దు. మనకు వచ్చిన దాంట్లో కష్టపడి సంపాదించాలి. కష్టపడి సంపాదించుకుందాం, కొంచెం స్మార్ట్ వర్క్ చేసి ఉన్న ఫీల్డ్లో ఆ జాబ్లో ఆ పొజిషన్ పెంచుకుంటూ వెళ్దాం. ఇలాంటి వేరే చిన్న చిన్న బిజినెస్లు చేసుకుందాం. అంతేగాని రాత్రి రాత్రి కోటీశ్వరుడు అయిపోదాం అని చెప్పేసి ఇలా పెట్టుబడి పెట్టేసి ఆ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ మధ్యన బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. చెత్తనా కొడుకులు, పిచ్చనా కొడుకులు. వీడికి ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది, ఇన్ఫ్లుయెన్స్ దాన్ని మిస్యూజ్ చేస్తున్నాడు ఈ దరిద్రుడు, పిచ్చనా కొడుకులు, ఉమ్, మెంటల్ నా కొడుకులు వీళ్ళు. సెలబ్రిటీస్ కూడా సెలబ్రిటీస్ అయిపోయాక ఇంకా బెట్టింగ్ యాప్లు. అప్పుడు చిన్న చిన్న వాళ్ళు, కింద నుంచి పైకి వెళ్ళిన వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారంటే ఇంకా వాళ్ళకి డబ్బా, ఇంకా వాళ్ళకి ఏం చూడలేదు, ప్రపంచాన్ని ఎంజాయ్ చేయలేదు అనుకోవచ్చు. ఈ ఉమ్, శనగంలో హీరోయిన్లు లేదా చిన్న మోడల్స్ యాంకర్లు. మోడల్స్ యాంకర్లు వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. బలుపు ఉమ్, బలిసింది వీళ్ళకి. అంటే వాళ్ళే వీళ్ళ సంపాదించుకోవచ్చు. ఇక మనకేదో చెప్పడం. వీళ్ళ పెట్టుబడి పెట్టరు, దాని నుంచి డబ్బులు వీళ్ళకి నీతి నిజాయితీ ఉంటే నిజంగా సిగ్గుపడాలి. చెట్టు వీళ్ళదొక బతిక పేదవాళ్ళతో డబ్బులు పెట్టుబడి పెట్టించి వాళ్ళ ఆస్తులను గుల్ల చేసి ఫాలోవర్స్ని అసలు ఉమ్, మనల్ని ఫాలో అవుతున్నారంటే మనలో నిజాయితీ ఉందని అర్థం. మనల్ని ఏది ఆశించి నువ్వు కంటెంట్ చేయడం మానేసి బెట్టింగ్ యాప్లో అయ్యి ప్రమోట్ చేసుకుంటావు ఏంటి? నువ్వు ఒకప్పుడు ఎలా ఉమ్, ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ప్రమోషన్స్ ఏం చేసుకోవాలి? పౌండ్స్ పౌడర్ చేసుకో, లోషన్స్ చేసుకో. అసలు అవి కూడా తప్పే, అనారోగ్యం కలిగించి కెమికల్స్ అన్ని. సరే చేసుకుంటే చేసుకున్నావు. ఉమ్. నువ్వు డబ్బులు అవి సొంతంగా తీసి అంటే మామూలుగా రెగ్యులర్ గా వాడే కదా జనాలు, అవి చేసుకోవచ్చు. ఇంకా అవి తప్పదు. ఇంకా అసలు నువ్వు ఉమ్, పెట్టి డబ్బులు ఈ 2,000 పెట్టుబడి పెట్టు, నీకు మళ్ళీ వెంటనే 4,000 వచ్చేస్తాయి, 10,000 వచ్చేస్తాయి. పోరంబోకు మాటలు. ఉమ్. వీళ్ళని ఎవరో అది అడిగేవాళ్ళు ఒక లేక ప్యాకెట్ లాగే కదా అది. ఈ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా అదే పని. ఉమ్. చెత్త నా కొడుకులు. వీళ్ళకి ఎంత ఇప్పుడు డబ్బు వచ్చినా ఎంత సంపాదించుకున్నా సరే ఇంక బుద్ధి రాదు, ఆశ తీరదు. ఆ, వీళ్ళు ఇప్పుడు చూస్తేనే నాకు ప్యాకెట్ ఆడుతుంటే పట్టుకొని పోలీస్ స్టేషన్ లో పెట్టేవాళ్ళు అప్పట్లో. ఆ? ప్యాకెట్ పాకెట్ లో దొరికితే పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసేవాళ్ళు కదా అవునవును. అప్పట్లో. అవును. ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి డైరెక్ట్ గా చేస్తున్నా ఎవరు అరెస్ట్ చేయట్లేదు ఏంటి? చేయరు. ఇలాంటి బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ ఏమో అది ఎందుకు చేయట్లేదు అంటే మరి దాన్ని అసలు కేసులు ఆ మధ్యలో పెట్టారు కదా. కాకపోతే వీళ్ళకి మాఫియా ఉంటుంది వీళ్ళ వెనకాతల. ఇదంతా ఒక పెద్ద మాఫియా నెట్వర్క్. వాళ్ళ అన్న చూసుకొని ఇక్కడ రెచ్చిపోతారు అయితే. మనకి ఇంకా ఇక్కడ తక్కువ, బాలీవుడ్లో ఇంకా ఎక్కువ. ఉమ్, అసలు ఐపీఎల్ బెట్టింగ్లని, డ్రీమ్ 11 ఈ కొంచెం ఉమ్, లీగల్ అయినా అసలు బెట్టింగ్ యాప్లు
కరెక్ట్ కాదు నన్ను అడిగితే. ఉమ్. జనం అంటే కూడా ఈ నెలలో మారాలి. నువ్వేమన్నా జ- బెట్టింగ్ వేసావా? జనం కూడా మారాలి. ఇప్పుడు బెట్టింగ్ అంటే నువ్వు 10 రూపాయలు నువ్వు ఒక 10,000 పెడతావు, నేను ఒక 10,000 పెడతాను. మన ఇద్దరు ఎవడోడు గెలిస్తే ఆడికి 10,000 వస్తాయి, మిగతాడికి పోయినట్టే 10,000. ఇప్పుడు నువ్వు నేను బలిసిన వాళ్ళు అనుకో, డబ్బున్న వాళ్ళు అనుకో, మన ఇద్దరు ఎలా పోయినా ఎవరికి పోయినా పెద్ద ఉరిగేది లేదు. సంక్రాంతి కోడి పందాలు చూసుకో, వాళ్ళు బలిసిన వాళ్ళు కాబట్టి కోట్లు కోట్లు బెట్టింగ్ వేసుకున్నారు. హలో, అవును. ఆ, ఇప్పుడు అదే కోడి సంక్రాంతి పందాలంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి. బలిసిన వాళ్ళు కాబట్టి లేని వాళ్ళు వేసుకుంటున్నారంటే ఇంకా ఆడంత తిరుపతి ఇంకెవరు ఉండరు. ఆడికేంటి చూడు ఇక్కడ ఎంత విచిత్రమో. ఇప్పుడు నువ్వు లేనివాడివే, నేను లేనివాడినే. నువ్వు కోడి మీద పంది వేసావు, నేను కోడి మీద పంది వేసాను. నేను అప్పు చేసి పే చేశాను, నువ్వు అప్పు చేసి తెచ్చావు. మన ఇద్దరు ఇప్పుడు ఎవరు ఓడిపోయినా సరే లేనివాడు ఓడిపోయినట్టే, ఉన్నవాడు ఓడిపోయినట్టు కాదు కదా. ఉన్నవాడికి మహా అయితే ఆడ సంపాదనలో ఒక 1,00,00,000 రూపాయల్లో 10,000 పోయినట్టు, మనకే ఆ ఉన్న 10,000 పోయినట్టు. ఇక్కడ లేనివాడిని తినేస్తున్నాడు. ఈ బెట్టింగ్ యాప్ కూడా అంతే. నువ్వు 2,000 పెట్టుబడి పెడితే నీకు 4,000 వస్తున్నాయి అన్నాడంటే నువ్వు వేరే వాడి దగ్గర 2,000 నీ దగ్గరకు వస్తున్నట్టు. అంటే ఆడి కష్టార్జితం నువ్వు తినేస్తున్నట్టు ఉత్తినే, ఏ పని చేయకుండా. అంతే కదా. నువ్వు ఒక పేదోడిని మోసం చేస్తున్నావు, నువ్వు పేదోడు అయ్యింది. ఇది నీ మైండ్ సెట్. ఒక మిడిల్ క్లాస్ వాడి మిడిల్ క్లాస్ వాడిని నువ్వు మోసం చేస్తున్నావు, ఇది నీ మైండ్ సెట్. ఇది మార్చుకోవాలి మనం. అసలు బెట్టింగ్ అన్నది లాటరీ, అది ఓకే. అది టికెట్ 100 రూపాయలు ఉంటుంది, 20 రూపాయలు ఉంటుంది, అంతే, ఓకే. అది అదృష్టం. ఆ టికెట్ మనం కొనుక్కుంటాం. 100 మంది 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటారు. ఎంత? 100 10,000. అది అందులో 2,000 3,000 రూపాయలు ప్రైజ్ మనీ పెడతాడు. మిగతా అలా ఆట ఆడించి కూడా తీసుకుంటాడు, మిగతా డబ్బులు లైక్ చేస్తాడు. అది ఓకే, అది న్యాయంగా ఉన్నట్టు ఉంటుంది. 100 రూపాయలు పోయినాయి కదా, నీకు వస్తే 3,000 సరుకు వస్తుంది అని ఒక ఫీలింగ్లో ఉంటావు. నువ్వు బెట్టింగ్ యాప్లు 2,000 పెట్టుబడి పెట్టి 3,000 రావాలి, 4,000 రావాలి, 5,000 రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి? అది కూడా వెంటనే వచ్చే లాటరీ కూడా కాదు, అది బెట్టింగ్. ఇంకా అసలు లాటరీలోని అందరి కష్టం ఎవడో ఒకరికి మంచి మేలు చేకూరుతుంది. ఇక్కడైతే బెట్టింగ్ అలా కాదు, మొత్తం ఒకడే తినేస్తున్నాడు మొత్తం అందరి డబ్బులోని. లాటరీలో లాటరీలో ఏంటంటే 100 రూపాయలు మనిషికి పోయినా పెద్ద ఏమి ఉండదు. బెట్టింగ్ యాప్లు అలా కాదు కదా. 10,000 20,000 30,000 లక్ష 20 లక్షలు 30 లక్షలు ఇలా కూడా బాగుతున్న వాళ్ళు ఉన్నారు. సేమ్ ఇందాక చెప్పిన కాన్సెప్ట్, డేటా ఎంట్రీ జాబ్ లాగా 2,000 కట్టమంటాడు, ఇచ్చేస్తాడు ఫస్ట్ స్టార్టింగ్ 2-3 ఎంట్రీల వరకు. తర్వాత నుంచి రావు, ఇంకా వస్తున్నాయి కదా అని చెప్పి మొత్తం అంతా దాంట్లోనే పెడతాడు. ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కొడుకులు ఏంటంటే మాకు వచ్చేస్తున్నాయి అంటారు. ఏమవుతున్నాయి బొచ్చు, ఆడికి వస్తున్నాయా? ఆడేదో ఇంకా చెప్తాడు. ఇప్పుడు 1,00,000 పెట్టాడు, 4 లక్షలు వచ్చాగానే మళ్ళీ ఇంకో 4 లక్షలు పెడితే 10 లక్షలు వచ్చినాయని చూపించచ్చు కదా. అంటేనే ఆడే సంపాదించుకోవచ్చు, బయట వాళ్ళకి చెప్పడం ఎందుకు? అదే ఆడికి సంపాదించడం చేతగాక బయట వాళ్ళని ఇందులో దింపుతున్నాడు. అసలు సంపాదించి అవకాశం అంటే ఈ యాప్లు కనిపెట్టినోడే కదా చేసుకుంటాడు కదా హ్యాపీగానే. ఆడు చేయడమే ఫ్రాడ్, ఆడు చేయడమే స్కామ్, ఆడు చేసేదే స్కామ్ ఫ్రాడ్. దానికి ఇన్ఫ్లుయెన్సర్ బొకడాగాడు తోడు. వీళ్ళు నిజంగా నీతి నిజాయితీ ఉన్న ఎదవలు అయితే ఆపాలి. సబ్స్క్రైబర్స్ చాలా విలువైన వాళ్ళు. ఆ సబ్స్క్రైబర్స్ని ఫాలోవర్స్ని పెట్టుబడి పెట్టించి ఆ జీవితాలతో ఆడుకుంటాడంటే వీడంత అరమెంట్లో ఇంకెక్కడ ఉండడు. కర్మ మాత్రం వదిలిపెట్టదు. కర్మ కాకిరెట్ వేసిందంటే కాశీ వెళ్ళినా సరే అది వదలదు, కాశీ నదిలో మునిగినా సరే వదలదు ఆ పాపం. ఇలాంటి చెత్తనా కూడా ముక్కలు కింద నరకాలి. డబ్బులు వచ్చేస్తాయి ఈజీగా. ఇది ఒక ముసుగు. నేను యూట్యూబ్లో ఇలాగ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన డబ్బులన్నీ నేను
ఇలా పేదలకు పంచేస్తున్నాను అంటే ఎవడు పంచమన్నాడు నిన్ను ఎవడు అడిగాడు రా మెంటలోడా ఆ పూరి జగన్నాథ్ ఓ సినిమా తీసాడు నాడు మెంటల్ సినిమా ఏంటి ఆ కొడుకు ఆకాశ్ బురీదిని ఇంకొకటి ఏదో ఉంటుంది ఏదేది రోమియోనా ఏదో సినిమా ఆ సినిమాలోని నీకు సినిమా పేరు గుర్తురావట్లేదు ఆ స్టోరీ అయ్యేలోపు గుర్తొస్తుందేమో ఆడేం చేస్తాడు ఆ లవ్ స్టోరీ గెలుపుకుంటే సరిపోద్ది కదా రొమాంటిక్ లవ్ ఏదో సినిమా ఆ పిచ్చోడు జనాల దగ్గర డ్రగ్స్ సప్లై చేస్తా ఆ వచ్చిన డబ్బుతో పేదోళ్ళకి ఇల్లు కట్టేస్తాడు ఈ నెబ్బాగాడు ఈ నెబ్బా హీరో మనంత ఏజ్ ఉండదు నెబ్బా హీరో సరే నెబ్బా కాబట్టి కథ జడ్జ్ చేసే అంత కెపాసిటీ లేదు కాబట్టి ఓకే ఆ డైరెక్టర్కి ఉండాలి కదా మినిమం సెన్స్ నువ్వు డ్రగ్స్ని నువ్వు సేల్స్ చేస్తా సప్లై చేస్తా డబ్బులు సంపాదించి నువ్వు పేదలకు ఇల్లు కట్టేసి నువ్వు దేవుడువా అంటే పోలీసులు ఎరిపప్పలా డ్రగ్స్ తీసుకోకండి డ్రగ్స్ సప్లై చేయకండి అన్న పోలీసులు ఎరిపప్పలా ఇలాంటి సన్నాసుల వల్లే కదా ఇలా ఎడుతుంది జీవితం వీళ్ళు ఇలా చేయగలిగింది మేము ఎలా చేయగలిగింది అని చెప్పేసి వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ నేను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన డబ్బుని జనం కోసం ఉపయోగిస్తున్నాం కదా అంట జనం కోసం ఎక్కడ ఉపయోగించావు నువ్వు సంపాదించిన ₹1,00,00,000 అయితే నువ్వు ఎంత పెట్టి జనాల మీద ₹1,00,000 పెట్టుబడి పెడతావా 10 లక్షలు పెట్టుబడి పెడతావా ఫ్రిడ్జ్లో వాషింగ్ మెషిన్లో కొనిచ్చేసి నువ్వు ఎరగేసి నువ్వు దేవుడు అయిపోయి 90 మంది దగ్గర దొబ్బేసి 10 మందికి పెడుతున్నాడు వీడి గొప్పడా ఈ అరమెంటలు నా కొడుకు వీడిని ఫాలో అయ్యే వాళ్ళు కూడా అరమెంటలు నా కొడుకులు అదే ఒక ఏముంది సింపుల్ టీవీ ఫ్రిడ్జ్ సర్ప్రైజ్ కొనేస్తాడు దొంగోడు ఒక రకంగా చెప్పాలంటే ప్రొఫెషనల్ దొంగ పైకి కనిపించండి దొంగ రాబిన్ హుడ్ అంటారు రాబిన్ హుడ్ మరి ఆడు ఉన్న వాళ్ళ దగ్గర దొబ్బేశాను అంటున్నారు మరి అది నిజమా కదా నాకు తెలియదు కానీ ఉన్న వాళ్ళ దగ్గర దోచి పేదలకు పెట్టాడంట అది నిజమైతే ఓకే వీడు ఎవరి దగ్గర దోచుకుంటున్నాడు మన ఈ రాబిన్ హుడ్ మన తెలుగు రాబిన్ హుడ్ సోకాల్ రాబిన్ హుడ్ దేవుడు మళ్ళీని దేవుడు బిడ్డ ఎవరి దగ్గర పేదోళ్ళ దగ్గర మిడిల్ క్లాస్ వాళ్ళే కదా పాపం డబ్బాస్ ఉండేది ఈ దరిద్రాల నుంచి బయటపడాలనుకునేది మిడిల్ క్లాస్ వాళ్ళే కదా ఆ మిడిల్ క్లాస్ వాళ్ళని ఆశ కల్పించి నాకు వస్తున్నాయి డబ్బులు మీకు కూడా వస్తాయని చెప్పి ముంచేసి ఆ డబ్బులు వచ్చిన దాంట్లో వీడికి అందరి ఒక్కొక్కడు ₹1,00,000 పెట్టినా వీడి ఇన్ఫ్లుయెన్సర్లు ఒక 10 లక్షల మంది ఉన్నా అందులో 5 లక్షల మంది పెట్టుబడి పెట్టినా ఎంత ఒక నెలలో అదే ఇప్పుడు 5 లక్షల మంది తల ₹100 పెట్టినా 50 లక్షలు 5 కోట్లు వస్తాయి ₹100 దగ్గర ఎవరున్నారు లేదు ఇప్పుడు అంతా 1000 2000 3000 కదా యావరేజ్గా ఎలా చూసినా 5,000 చూసుకున్నా కానీ 5 లక్షల మంది 5 లక్షలు కోట్లు అందులో నువ్వు ఎంత పెడతావు నెలకి ఖర్చు మళ్ళీ నువ్వు లేని వాళ్ళకి నేను ఇది చేస్తున్నాను ఎవరు చేయమన్నా వాళ్ళు అడిగారా మా బతుకులు ఎలా ఉన్నా నువ్వు మార్చని నేను అడిగారా లేదంటే పక్కనగా వాళ్ళ దగ్గర దొబ్బేసి డబ్బులు మా దగ్గర తెచ్చిపెట్టాను అన్నారా నువ్వు అంబానీని చెయ్యి సూపర్ స్టార్ మహేష్ బాబుని చెయ్యి బెట్టింగ్ యాప్లో వాళ్ళ చేత పెట్టుబడి పెట్టచ్చు నీకు అంత దమ్ము ఉంటే పెట్టరా నువ్వు అంత దమ్ముని పెట్టచ్చు వాళ్ళ చేత అమ్మాని చేత డబ్బులు పెట్టుబడి పెట్టచ్చు అమ్మాని దాకా ఎందుకే నీ చుట్టాల్లో ఒకళ్ళ చేత పెట్టచ్చు అప్పటికప్పుడు లైవ్లో పెట్టచ్చు బెట్టింగ్ యాప్లోనే డబ్బులు తప్పించు నువ్వు పెట్టి మాదేదో కాకి లెక్కలు చూపించడం కాదు బొచ్చు నా కొడక బొచ్చు ఎదవలు మళ్ళీ వీళ్ళు హీరోలు తెచ్చిన హీరోలు చేస్తున్నారు జనాలు చూసావా నిజంగా గొర్రెలు నేను ఫస్ట్ నుంచి నాకు డౌటే మా తమ్ముడు కూడా ఒకడు పెద్దమ్మ గారు అబ్బాయి అన్న వీడు భలే చేస్తున్నాడు అన్న హీరో అసలు పాపం చాలా మంచోడు డబ్బులు దానం చేస్తున్నాడు కరుడు అది ఇది అన్నాడు మరి బాబు ఆవరా బాబు ప్రతిదానికి వెనక ఏదో ఒకటి ఉంటుంది స్ట్రాటజీ అంటే
మనకి ఏజ్ ఉంటది కదా, మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి మనకు ఐడియా ఉంటది. ఇంకా చాలా మంది అమ్మ అన్న నువ్వు హీరో అన్న ప్రభుత్వాలు చేయని పని నువ్వు చేస్తున్నావు అన్న. అవును, ప్రభుత్వాలు ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే ఏంటి? ప్రభుత్వాలు ఇలా దోచుకుంటాయా? ప్రభుత్వం వేరే ప్రొఫెషనల్, అవి ట్యాక్స్ రూపంలో తీసుకుంటాయి. నువ్వు మరీ ఘోరం కదరా బాబు, డైరెక్ట్ దొబ్బేస్తున్నావు జనాన్ని పెట్టుబడి పెట్టించి. అది ఇలాంటి నిబ్బీల్ని మీకు డబ్బులు వచ్చేస్తాయి బెట్టింగ్ యాప్ల్లో పెట్టుబడి పెట్టేయండి అంటే ఆలోచించండి. ఆడు నిజంగా డబ్బులు నిజంగా డబ్బులు వస్తా ఉంటే ఎవరికి మాత్రం తీరుకుంటుందో చెప్పు, అందులో పెడతా కూర్చుంటాడు రోజంతా. అవునా కదా? 24 గంటలు అందులోనే ఉంటాడు కదా. బయటకు వచ్చి వీడియోలు చేసి నేను ఛానల్ ఉద్ధరిస్తాను, నాలాగా అందరినీ ఐశ్వర్యవంతులు చేస్తాను అంటాడా? ఐశ్వర్యవంతులను చేసేవాడు అంటే మరి ఎంతమందిని చేశాడు? ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు అయితే సరిపోద్దా? ఆడికి డబ్బు సంపాదించుకునేది ఏమైనా అవకాశం ఇచ్చాడా ఎవరికన్నా? ఒక్క ఫాలోవర్ అన్నా, ఒక్క సబ్స్క్రైబర్ అన్నా బాగుపడ్డాడు వీడి వల్ల? వాళ్ళకి చుట్టూరు ఉంటారు కదా, వాళ్ళకి మాస్కులు కూడా పెడతారు కదా వాళ్ళకి. మరి కనబడితే కొట్టి తిప్పుతారు కదా తర్వాత. అది అసలు హీరో ముఖం వల్ల చూపించడం కారణం ఏంటంటే హీరో కాబట్టి. అందమైన మాటలు మాట్లాడతారు మళ్ళీ. అసలు ఆ మాటలు వింటుంటే నీతికి నిజాయితీకి నిలువెత్త నిదర్శనం. శ్రీరామచంద్రుడు కూడా సరిపోడేమో అన్నట్టు ఫీల్ అయిపోతాడు, అంత నటించేస్తారు. ఇలాంటి మాయగాల్ని జనం నమ్మినంతకాలం ఇంతే. ఆడికి యూట్యూబ్ వీడియోస్ వల్ల ఇన్కమ్ వచ్చేస్తుంది. ఆడి పెట్టిన పెట్టుబడి, ఫ్రిడ్జ్కి వాషింగ్ మిషన్ పెట్టిన పెట్టుబడి ఆ వీడియోల ద్వారా వచ్చేస్తున్నాయి. అసలు నన్ను పిచ్చోడిని చేద్దాం, అసలు ఎంతమందిని యూట్యూబ్ వీడియోలు డబ్బులు రావంట, పెట్టిన పెట్టుబడికి దానికి సంబంధం లేదు. 1,00,000 వ్యూస్ వితిన్ అవర్స్లో 1,00,000 వ్యూస్ వస్తాయి ఒక వీడియోకి. 8 నిమిషాల వీడియోకి నీకు $100 వస్తాయి. $100 అంటే ఎంత? కనీసం $50 వస్తాయి. అంటే ఎంత? 4,000. అలాంటిది నీకు 1 మిలియన్ వ్యూస్ వస్తున్నాయంటే అరగంట వీడియో పెడతావు, 20 నిమిషాల వీడియో పెడితే ఎంత వస్తాయి? మళ్ళీ అది కాకుండా మళ్ళీ ప్రమోషన్లు చేస్తూ ఉంటాడు, కింద యాడ్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఎక్కువే వస్తాయి. నీకు ఇప్పుడు మేము మామూలుగా చిన్న ఛానల్సే ఇండివిజువల్గా చేసే వాళ్ళకి 3 లక్షలు 4 లక్షలు వచ్చేస్తున్నాయి షార్ట్స్ మీద ఓన్లీ. ఫుల్ లెంత్ వీడియోస్ కూడా కాదు. ఇంకా ఫుల్ లెంత్ వీడియోస్ అవి చేస్తావు అంటే నీకు ఛానల్ ఆర్పిఎం అని ఉంటుంది. అదేంటంటే బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది, ఎక్కువ వస్తుంది. నీకు ఛానల్ ఫాస్ట్గా ఏదవుతుందంటే జనంలోకి బాగా ఎక్కువ ఎంగేజ్ అవుతుందా ఉందంటే నీకు అది ఎక్కువ ఆర్పిఎం వస్తుంది, అంటే ఎక్కువ రెవెన్యూ పర్ మైల్ అనమాట. $1 $2 కూడా ఇచ్చేస్తాడు. దాన్ని బట్టి ఇంకా చూసుకో ఎలా ఉంటుందో. ఇవన్నీ నిబ్బి కబుర్లు. మేము జనం కోసం పుట్టాము, నేను జనం కోసం పాటుపడి పడతాను. సీతారామరాజు కాదు, సుభాష్ చంద్రబోసు కాదు. నిజానికి ఈ కాలంలో అలాంటి వాళ్ళు లేరు. ఎవరి స్వార్థం వాళ్ళదే. జనాలను ఉద్ధరించే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఉద్ధరించే వాళ్ళు కాదు ఇప్పుడు, అంతా ఊడ్చుకుని పోయే వాళ్ళే. ఊరు మొత్తం ఊడ్చుకుంటూ పోయే వాళ్ళే. ఉద్ధరించేస్తారు. ఇది కొంతమంది ఇప్పుడు ఐఫోన్లు ఇచ్చేస్తాం ఇలా చెప్తున్నారు కదా. 100 ఐఫోన్లు ఇచ్చాను మీకోసం, నన్ను ఫాలో కొట్టండి, ఐఫోన్లు ఇచ్చేస్తాను. ఈ మధ్యన క్యాష్ హంటింగ్ అని చెప్పి క్యాష్ పడేసాను 10,000 తెచ్చుకోండి వెళ్ళి. ఇది నేను ఇంకా గమనించలేదు, ఇదైతే గమనించాను. ఎవడో ఫోన్ చేస్తాడు, అన్న నాకు 1500 కొట్టాడు, 1500 కొట్టేస్తాడు. 50,000 కొట్టంటే 50,000 కొట్టేస్తాడు. ఈ అడుక్కునిలే నిజంగా వీడు అంత డబ్బులు ఇచ్చి అంత పొజిషన్లో ఉంటుంటే ఫస్ట్ వీడు వీడియోలు చేయడు. వీడికి అంత తీరిక ఉండదు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ అంత ఖాళీగా ఉండరు ఎవరు. నువ్వు అంబానీని చూడు, లేదంటే ఇంకొకరు వాళ్ళు రీల్స్ చేస్తారా, వీడియోలు చేస్తారా? అసలు వాళ్ళకి వీడియోలు చేయడం వల్ల ఇంకా బొక్క వాళ్ళకి.
వీడు వీడికి గట్టిగా కడ్డారు కొడుకు కూడా డబ్బులు ఉండవు. ఇంకొకటికి 50,000 వేస్తాడు వీడు అకౌంట్లో. వీడి కడ్డారు నిజంగా వీడి బట్టలు ఇప్పి చూస్తే కడ్డరికి ఎన్ని బొక్కలు ఉంటాయో. జాలిపడి మనకే పనిపెడుతుంది డబ్బులు. ఒరే ముందు కడ్డారు కొనుక్కోరా దైత్రుడా, 50,000 తర్వాత దిగానండి. ఫోన్ చేసి తమ్ముడు చెప్పు తమ్ముడు, అన్న నాకు అర్జెంటుగా 50,000 కావాలన్నా, కడుపు అబార్షన్ చేయించుకుంటాను, నన్ను ఇబ్బీకి అబార్షన్ అన్న, నా వల్ల కడుపు వచ్చేసింది అన్న, నీ పెన్సిల్ పెట్టకుండానే కడుపు వచ్చేసింది అన్న, నువ్వే ఏదో చేసి అబార్షన్ చేయించాను, డబ్బులు ఇవ్వండి 50,000 అంటే, తమ్ముడు నేను నీకు కొడుతున్నాను కదా 50,000, నెంబర్ చెప్పు, అకౌంట్ నెంబర్ పంపు, ఫోన్పే చెప్పు, వేసాడు తమ్ముడు చూడు ప్రూఫ్ అంటాడు. ఎవరి దగ్గర అడగలాడుతున్నారా మీరు? జబర్దస్త్ ఈ ప్రోమోస్లో చూసిన స్కిట్లు ఇవన్నీ, జబర్దస్త్ ప్రోమో స్కిట్లు, రియాలిటీ షో స్కిట్లు మా దగ్గర ఏట్రా మీరు? పండిపోయింది ఇక్కడ. ఆడు 50,000 అడగడం, మళ్ళీ ఎవడో తెలిసినోడు కూడా, తెలిసిన వాళ్ళు అడిగితేనే 1,000 రూపాయలు 2,000 అడిగితేనే అసలు ఉన్నాయో లేదో చూసి చెప్తామని అంటాం. వీడు నా అకౌంట్లో ఉన్నాయి, వీడి అకౌంట్లో ఎక్కడున్నాయి బొచ్చు, ఆడు కొడతాడు 50,000, తర్వాత వీడు ఆడికి కొడేస్తాడు అంతే. ఈ యూజర్స్ ఇంకా చూసేస్తారు, ఇంకా చూసేసి నువ్వు సూపర్ అన్నా, ఈడే పెద్ద నిబ్బాగాడు అనుకుంటే వీడికన్నా పెద్ద నిబ్బీలు. తెలివైన వాళ్ళు అరే 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 ఆపరా, లమ్మీలా ఉండాలిరా, నలుగురు డింగేలా ఉండకూడదురా కామెంట్లు పెడతారు ఇలాగా. ఐఫోన్లు ఇచ్చేస్తాడు వీడు, ఐఫోన్ కంపెనీ వాడు ఫ్రీగా ఐఫోన్ ఇవ్వడు ఎవరికైనా, ఆడంత కోటీశ్వరుడు. ఈడెలా ఇచ్చేస్తాడు బేకార్ నా కొడుకు. సొల్లు నా కొడుకులు ఎక్కువైపోయారు ఫేమస్ అవడం కోసం. డబ్బులు పెట్టేసుకొని వీడి మొన్న ఒక రీలు, ఆడు ఎక్కడో వికారాబాద్ అడవుల దగ్గర ఎక్కడో ఆ రోడ్డు మీద పక్కన తుప్పల్లో డబ్బులు కట్టేసి వీడియో చేశాడు, ఎవరైనా వచ్చి తీసుకోండి అంటే. వీడు అప్పటి వరకు ఉంచుతాడు, అప్పటి వరకు ఇటు ఉంచుతాడా? అసలు కుక్కీడు, ఈడు కుక్క బతుకు నిజంగా. అంటే ఇండియా ఎంత దిగజారిపోతుందో తెలియడం కోసం మిగతా కంట్రీ వాళ్ళు మనం చూసి నవ్వుకోవాలి. ఇలా చూడరు ఎంత తింగర్లంజడుకుల్లా ఉన్నారో అనిపించడం కోసం ఇలా చేస్తున్నారు. అసలు వీళ్ళ ఇంట్లో ఆ డబ్బులు కూడా వీళ్ళు అమ్మలో వాళ్ళని అడుగు తెచ్చుని ఉంటాడు వీడు. అది ఈ నా కొడుకు దాన్ని రీల్ చేయడం. కొంతమంది ఈ నిజంగా ఇప్పుడు ఎలా ఉన్నారంటే దరిద్రుడు నా కొడుకులు ఫేమస్ అవ్వడం కోసమే ఆ పని ఏదో టైంపాస్ చేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న రీల్ అన్న అంటాడు, నాగర పట్టుకుంటాడు, అంతే ఏమి చేయడు, ట్రాక్టర్ ఎక్కుతాడు అంతే, రీల్ చేసి వచ్చేస్తాడు అంతే, అయిపోయింది. ఇంక ఈ రోజు ఇదే పని చేస్తాడేమో అని మనం చూసి వాళ్ళు అనుకోవాలి, ఇది వ్యవసాయం చేస్తున్నాడేమో. కింద ఆ బీజిఎం కూడా వీడి కోసం రాసినట్టు నిజంగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ కానీ లేదంటే లిరిక్ రైటర్ కానీ ఎర్రిపుగా నీ కోసం రాసావా మేము అంత మంచి పాటని ఇలా చేసేవేట్రా, లజ్జాడక నువ్వు కనబడతా నరికి దొబ్బుతా ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ నాకు ఏదైనా చిన్న ఒక సెక్షన్ తీసుకురావాలనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ ఏదో ఒకటి తీసుకురావాలి. రోడ్డు మీద రీల్స్ చేయడం, డబ్బులు వేస్తున్నానని, ఇంకొకడేమో రోడ్డు మీద డబ్బులు చల్లుతాడు ట్రాఫిక్ లో, అవి జనాన్ని ఏరుకోవడం. ఆడేసిందంతా ఆ వీడియో చేసింది అక్కడికి వచ్చేది అంతా, ఈ పిచ్చోళ్ళకి జరిగేది అంత నష్టం. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే పోలీసులు తర్వాత బొక్కలో తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి 4 పీకి ఎన్ని చేసేళ్ళే. అంటే ఇలా వేస్తున్నారు వేసాలు ఫేమస్ అవడం కోసం. వీడి పేడ ముఖానికి ఫేమస్ తక్కువైంది. అసలు పేడతో కూడా పోల్చకూడదు, పేడ కూడా అది గ్యాస్ కింద ఉపయోగపడుతుంది. దీన్ని వేరే కేటగిరీ. అసలు వీడికి పేరు కూడా పెట్టలేము ఇలాంటి ఎదవలకి, బెట్టింగ్ యాప్స్ అని. మళ్ళీ ఇంకొకడు ఎవడో బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్ ఆడగరా
డబ్బులు పోతున్నాయని తల్లి మందలించినందుకు తల్లిని చంపేశాడు. ఇలాంటి ఎదవల వల్లే కదా ఇలాంటి వాళ్ళు ఎలా అయిపోయేది. ఆన్లైన్ గేమ్స్ డబ్బులు కట్టడం, ఆన్లైన్ గేమ్స్ ఆడడం డబ్బులు వస్తాయని. ఫోన్ నాశనం చేసింది నిజంగా. ఒకప్పుడు మనకే 10th క్లాస్ వరకు, ఇంటర్ వరకు ఫోన్ లేదు. ల్యాండ్ ఫోన్ ఉండేది, అది కూడా చాలా చాలా రేర్. అసలు మనకి అసలు చిన్నప్పుడు అయితే టీవీలు లేవు, పక్కింటి వాళ్ళకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి చూసేవాళ్ళం. అసలు ఆ రోజు ఎంత బాగుంది. ఆ శుక్రవారం వస్తే చిత్రలహరి కోసం ఎదురు చూసేవాళ్ళం, పాటల కోసం. ఆ బ్లాక్ అండ్ వైట్ లో సరిగా కనబడని బొమ్మల గురించి. అలాంటి స్టేజ్ నుంచి అప్పుడు రోజులే బాగున్నాయి కదా. ఎవడో మోసం చేసేవాడు కాదు. ఆ ప్రేమలో ఆప్యాయతలు అన్నీ ఉండేవి. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వేరే ఊరు చుట్టాలు కూడా కాదు. పిల్లలకి ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆ ఇంట్లో టీవీ ఉంటుంది. అందరూ ఆ ఇంట్లోకి వచ్చి టీవీ చూసేవారు. వాళ్ళందరికీ వెళ్ళి ఆ తాత మిక్చరీలు తేవడం, స్నాక్స్ తీసుకురావడం చేసేవాడు, అందరికీ పెట్టేవాడు. ఆ స్వార్థం లేకుండా, ఏమీ లేకుండా అప్పుడు ఎంత బాగుండేది. ల్యాండ్ ఫోన్ వచ్చింది అనుకుంటే ల్యాండ్ ఫోన్ నుంచి డబ్బా ఫోన్ వచ్చింది. డబ్బా ఫోన్ వచ్చింది, ఏం పర్లేదులే, మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది అవసర సమయంలో అనుకుంటే స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ కలర్ ఫోన్లు, ఈ కెమెరాలు, 2000 జనరేషన్ నుంచే 2005 2000 నాకు తెలిసి 8, 7 ఆ టైం నుంచి మొత్తం అంతా నాశనం అయిపోయింది. డిజిటల్ అని చెప్పేసి టెక్నాలజీ అని పరిగెడుతుంటే స్కామ్లు కూడా పెరిగిపోయినాయి. కాబట్టి జనం మోసం చేయడం ఇప్పుడు ఈజీ అయిపోయింది. మోసపోయే వాళ్ళు ఎక్కువ అయిపోయారు కదా. ఇప్పుడు మోసం చేసే వాళ్ళు తక్కువ ఉన్నా కానీ ఎక్కువ మొత్తంలో మోసం చేస్తున్నారు. మోసపోయే వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఇప్పుడు. అంటే అత్యాస అంతే. జనానికి కూడా మారాలి మైండ్ సెట్. మనకెవడో ఫోన్ చేసి మనకెవడో ఇచ్చేస్తాడో, మనం ఇప్పుడు యూట్యూబ్లో మనం వీడియోలు పెడతాం, సబ్స్క్రైబర్కి ఎంత ఉపయోగం ఉంటే వాళ్ళు చూస్తే లేదు. మనం వాళ్ళని ఉద్ధరించేస్తున్నట్ట. మనం ఏమన్నా మన కోసమే కదా ఛానల్ పెట్టుకున్నాం. ఎవరన్నా అంతే, ఎవరన్నా వాళ్ళ కోసం పెట్టుకుంటారు. మీకోసం చేస్తున్నాను. ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? దేశానికి సంబంధించిన ఏమైనా కంటెంట్ ఇస్తున్నావా నువ్వు? లేదా మహనీయుల జీవితాల గురించి ఏమైనా నువ్వు కంటెంట్ ఇస్తున్నావా? నువ్వేం చేస్తున్నావు? బుచ్చిగాడివి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నావు నువ్వు. మళ్ళీ నువ్వు దేశాలను ఉద్ధరిస్తున్నట్టు, దేశ ప్రజలను ఉద్ధరిస్తున్నట్టు, నేను దేశ సేవ చేస్తున్నట్టు, ఆర్మీ సైనికులు అన్నట్టు పోజులు. ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా బాగా సంపాదించుకున్నారు, బలిసి కొట్టుకుంటున్నారు, బాగానే ఉంది. ఇంకా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళు బతుకులు చెడ. వీళ్ళ సినిమాలు చూడడం, వీళ్ళ సీరియల్ చూడడం, అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో, యూట్యూబ్ ఛానల్ అవి ఫాలో అవడం కూడా శుద్ధ వేస్ట్. వాళ్ళకి నీతి నిజాయితీ ఉండదు. అందరినీ అంటలేదు, ఇలాగ ప్రమోట్ చేసే వాళ్ళే. అవును, కొంతమంది ఛానల్స్ ఇలా సోషల్ మీడియాలో ఛానల్ మూవ్ చేస్తున్నాను, చేయలేకపోతున్నాను, నాకు ఎంత కొట్టండి అని ఫోన్ పే అలా పెడతా ఉంటారు కదా, డైరెక్ట్ గా అడుక్కుంటారు కదా. అది ఎంతవరకు రైట్ అంటావు? ఛానల్ మూసేస్తున్నాను అంటే నేను చెప్తాను ఎగ్జాంపుల్. ఇక్కడ సబ్స్క్రైబర్లో కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. యూట్యూబ్ వాడు ఎత్తాడు, అందులో ఏదో ఉంటుంది కదా స్టార్టింగ్లో మోనిటైజేషన్ నమ్మకం అయిన తర్వాత వెంటనే స్టిక్కర్లు అవి ఉంటాయి కదా, లవ్లు. అవి కొంత యూట్యూబ్కి పోయి మిగతా వీళ్ళకి వెళ్తాయి, సబ్స్క్రైబర్లకి. అదే యూట్యూబర్స్కి. సరే, మంచి కంటెంట్ ఎత్తున్నాడో అన్నీ చేస్తున్నాడు అంటే ఓకే, చేయడానికి ఒక అవకాశం అంతే. అది ఎలాగా అతను పెట్టి కంటెంట్కి అయ్యే ఖర్చుకి, ఇన్వెస్ట్మెంట్కి, వీళ్ళు పొందేదానికి పొంతన లేకపోతే ఎక్కువ పెడుతున్నాడో తక్కువ లాభం వస్తుంది యూట్యూబ్ నుంచి అనుకుంటే అది ఓకే, అది ఎవరిష్టం వాళ్ళది చేస్తారు. అయితే ఇక్కడ ఈ మధ్యన జరిగింది ఒకటి చిన్న స్కామ్ చెప్తాను చూడు. ఒక యూట్యూబర్ వాడు ఫ్యాక్ట్స్ చెప్తా ఉంటాడు అనమాట, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి.
ఒక 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆహా. ఆడేం స్కెచ్ చేశాడంటే ఆడు స్కెచ్ సబ్స్క్రైబర్ల దగ్గర నుంచి ఎలాగోలాగో ఎవరో ఒక 5 లక్షల సబ్స్క్రైబర్లో కనీసం 1 లక్ష మంది అయినా స్పందించి ఒక్కొక్కరు 10 రూపాయలు 100 రూపాయలు వేసినా సరే 10 లక్షలు వచ్చేస్తాయి కదా అనుకున్నాడు. 10 లక్షలేనా 100 రూపాయలు అంటే అలా అంచనా వేసి నేను ఎక్విప్మెంట్ కొందాం అనుకుంటున్నాను, ఇలాగా ఛానల్ కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి మొత్తానికైతే సబ్స్క్రైబర్స్ని నమ్మించాడు. నమ్మించిన తర్వాత మొత్తం సబ్స్క్రైబర్ నుంచి మొత్తం 5 లక్షలు వచ్చినాయి. ఆడు ఇంకా హ్యాపీగా జలసాలు చేసుకున్నాడు. ఛానల్ వేరేవాడికి అమ్మేసుకున్నాడు. ఏమైందంటే ఫాదర్కి బాగోలేదు, అనారోగ్యం అది ఇది అని చెప్పేసి ఇలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి అని చెప్పేసాడు. సింపుల్. ఛానల్ ద్వారా డబ్బులు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు 5 లక్షల సబ్స్క్రైబర్లు అంటే సబ్స్క్రైబర్కి ఎంత 4 రూపాయలు కదా. ఇప్పుడు యావరేజ్గా 2 రూపాయలు వేసుకున్నా 10 లక్షలు. ఈ ఎదవల దగ్గర నుంచి సబ్స్క్రైబర్లు తెంగరోళ్ళ దగ్గర నుంచి ఎంత వచ్చినాయి? 5 లక్షలు. 15 లక్షలు సంపాదించేశాడు. ఇదంతా ఎన్ని రోజుల్లో జరిగిందంటే 6 నెలలు. 10 లక్షలు. 15 సబ్స్క్రైబర్ నుంచి 5, ఈ ఛానల్ అమ్మినందుకు 10. ఇదే వ్యాపారం కొంతమంది యూట్యూబర్స్. నెలకు 2 లక్షలు ఛానల్ అమ్మేసుకోవడం, ఛానల్ బిల్డ్ చేసుకోవడం, అమ్మేసుకోవడం. ఏమైనా మా బాబుకి బాగోలేదు, మా తాతకు బాగోలేదు, మా నాన్నకు బాగోలేదు, ఇలా ఏదో చెప్తూ ఉంటారు. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా. కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ దోచుకున్న డబ్బులు, సంపాదించిన డబ్బులు అన్నీ పోతాయి కదా. కర్మ కాకిరెట్టేస్తే ఎవడైనా తప్పించుకోలేడు. అది నిజంగానే సీరియస్ అయింది అబద్ధం అన్నందుకు. ఈజీగా డబ్బులు పోయినాయి. 5 లక్షల దాకా చాలా ఖర్చు అయిపోయినాయి, ఇంకా ఖర్చు అవుతాయి ముందు ముందు. కాబట్టి ఎవడో చేసిన పాపం వాడు అనుభవించక తప్పదు. ఈ జన్మలోనే అనుభవిస్తాడు. ఎవడ దగ్గర అయితే మోసం చేసి డబ్బులు, ఆ దరిద్రుడు నా దగ్గర 5,000 దొబ్బేశాడు. నేను సబ్స్క్రైబర్ని. అదే అంటే ఫ్రెండే సబ్స్క్రైబర్ కమ్మవు ఫ్రెండ్ అనమాట. వాళ్ళు ఎంతలా ఉంటారంటే మళ్ళీని వేరే వాళ్ళ దగ్గర ఛానల్ కూడా చాలా తక్కువ రేటు కొనేస్తారు. అది మానిటేషన్ అయిపోయి దాంట్లో డబ్బులు కూడా ఉంటాయి. చాలా మంది పాపం తింగలో చాలా మంది తెలదు ఆ విషయం. ఎక్కడ విలేజ్లో ఉండి వీడియోస్ చేసుకుంటూ ఉంటాడు, డబ్బులు రావట్లేదు అనుకుంటున్నాడంట. తెలియక మానిటేషన్ అయింది అన్నంత కూడా తెలలేదు. అందులో రేపు డబ్బులు ఉన్నాయన్న సంగతి కూడా తెలదు. 50,000 అంతా ఉన్నాయంట అందులో. ఈ ఛానల్ మనోడు 15,000కి అంతగా అమ్మేశాడు. 10,000కో. ఆ 50,000 నుంచి 10,000 తీసి 40,000 దొబ్బేశాడు. ఆ ఛానల్ వేరే 2 లక్షలకు అమ్మేశాడు. ఇలాంటి స్కామ్ గాళ్ళు బతుకుతున్నారు సమాజంలో. కాబట్టి మనం మీరు సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా వేరే వాళ్ళకి అనవసరంగా పెట్టుబడి పెట్టకండి. అది వర్త్ అనిపించింది మీకు, ఆ కంటెంట్ మీకు ఇంకా అది మీ కళ్ళు తెరిపించేసింది, మిమ్మల్ని మోటివేట్ చేసింది బాగా. అతను చేసేదానికి యూట్యూబ్ ఇచ్చేదానికి సంబంధం లేదు, ఇవ్వచ్చు అనుకుంటే ఇవ్వండి. అంతేగాని ఇలాంటి స్కామ్, జెన్యున్ పర్సన్ అయితేనే. ఇలాంటి స్కామ్ గాళ్ళు ఉంటారు, జాగ్రత్త. నాన్నకు పోయింది, నాన్నకు బాగలేదు తెలిసిపోద్ది. స్కామ్ గాళ్ళు ఎవరో, అస్సాం గాళ్ళు ఎవరో, ఆసాం గాళ్ళు ఎవరో తెలిసిపోద్ది. ఇది ఇలాగ ఉన్నారు మనుషులు. అందుకే ఆ స్వార్థం మనిషిలో పెరిగిపోవడం కారణం ఈ మధ్యకాలంలో. అసలు నాలో స్వార్థం పెరిగిపోవడం గ్రేట్. నేను ఒకప్పుడు నేను కలిసినప్పుడు ఎలా ఉండిపోయి, ఇప్పుడు ఎలా ఉన్నాను. అసలు నేను ఇప్పుడు అడుక్కునేవాడు కనిపించినా నా ముందు ప్రాణం పోతున్నా సరే నేను హెల్ప్ చేయను. ఎందుకంటే నాకు అనవసరం, నేను అడుక్కునేవాడిని అయిపోతాను. లేదంటే ప్రాణం పోతుందంటే హాస్పిటల్ తీసుకెళ్తాం అంతే. డబ్బు సాయం మాత్రం స్వార్థంగా ఉండాలి. ఈ రోజుల్లో మనిషి స్వార్థంగా ఉన్నాడే బతుకుతాడు. స్వార్థంగా ఉంది కానీ ఎవరిని స్వార్థంగా బలి చేయకు. నీ విషయంలో స్వార్థంగా ఉంది, ఎవరి విషయంలోనే స్వార్థంగా ఉండకు. ఆయన మోసం చేయకు అంతే. ఈ రోజుల్లో మోసం చేయకు, మోసపోకు. నిన్నెవరో ముద్రించలేరు, ముద్రించడం.
నిన్ను పుట్టించిన దేవుడు కూడా నిన్ను ఉద్ధరించడం. ఇంకా మధ్యలో వచ్చి ఇన్ఫ్లుయెన్సర్లు నిబ్బా నిబ్బీగాళ్ళు అంతా ఈ నిబ్బా నిబ్బీగాళ్ళు మోటివేషన్ ఇస్తుంటే నువ్వు మోటివేషన్ తీసుకునే స్టేజ్లో నువ్వు ఉంటున్నావా అంటే అసలు అంతకన్నా దరిద్రం ఉండదు. మన వయసుకి 30+ ఏజ్ ఉన్న వాళ్ళు మనం నిబ్బా నిబ్బిలు మోటివేషన్ ఇస్తుంటే చూస్తున్నాం చూసావా, అంతకన్నా కర్మకు మరొకటి ఉండదు. కాబట్టి మనకు మనమే కింగ్. మనం ఎవడో ధరించక్కర్లేదు, మనం ఎవరో చేతిలో ఆచక్కర్లేదు మనకి. అంతే. జాగ్రత్త. డేటా ఎంట్రీ జాబులు, ఆన్లైన్ జాబులు, ఈజీ మనీ, వర్క్ ఫ్రమ్ హోము, బెట్టింగ్ యాప్లు, లేదంటే ఇంకా వాట్సాప్ న్యూడ్ కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్, ప్రైవేట్ నెంబర్స్, స్కామ్లు. మీ అకౌంట్లో డబ్బులు వేస్తారో వెంటనే బ్యాలెన్స్ చెక్ చేసుకోకుండా కొంచెం ఆగి నెమ్మదిగా నిదానంగా చూసుకో. ఇలా చాలా స్కామ్లు ఉన్నాయి. ఇది కూడా నాకు తెలిసి గవర్నమెంటే వీళ్ళని పట్టుకోవట్లేదో మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతుంది. గవర్నమెంట్ నిఘా చేసి ఒక టీంని ఫామ్ చేసి మొత్తం అంతా ప్రతి స్టేట్లోనే ఒక టీంని పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు కదా. ట్యాపింగ్ చేసి మోసపోకుండా ఆపచ్చు కదా. ఆపట్లేదు అంటే వీళ్ళకి ఏదన్నా మాట ఉందనుకోవాలా ఏమో. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయినాయి కదా. మరి అవేర్నెస్ కల్పించినా సరే పోతున్నాయంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడు ఎంత విచిత్రమో. బ్యాంకులు మామూలుగా బ్యాంకులో నువ్వు నైట్ టైంలో ఎప్పుడన్నా నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టావు అనుకో, బ్యాంక్ నుంచి ఫోన్ వస్తుంది, నిజంగా నువ్వే పెట్టావా, నీ ఏమైనా ఫ్రాడా అని చెప్పేసి మన కన్ఫర్మేషన్ చెప్తే ఓకే ఓకే అంటారు. అది కూడా వెంటనే అవ్వదు, నెక్స్ట్ డే అవుద్ది. అలాంటిది నీ బ్యాంక్ నుంచి ₹1,00,000 ఎవడి అకౌంట్లోనో పోనీ అంటే బ్యాంక్ కూడా ఫోన్ చేయడు. నేను నీకు ఫోన్ చేసి నేను స్కామ్ చేసి ఏదో రకంగా నీ ఓటీపీ చెప్పించుకొని ₹1,00,000 నా అకౌంట్లో వేసేసుకున్నానంటే బ్యాంక్ కూడా వెంటనే ఫోన్ చేయడు. అది హోల్డ్లో పెడతాడు మామూలుగా అకౌంట్. అంత డబ్బు ట్రాన్స్ఫర్ అయిందంటే కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇంతకుముందు అలా జరిగేది, ఇప్పుడు ఎందుకు అలా జరగట్లేదు అర్థం కావట్లేదు. అంటే కొన్ని బ్యాంకులో జరుగుతుంది, కొన్ని అప్డేట్ అవుతుంది. ఆ మధ్యన ఐసిఐసిఐ బ్యాంక్ జరిగేది అలాగా. ఇప్పుడు నేను ఏమన్నా ఆన్లైన్లో నేను కొన్న ₹10,000 వస్తువులే, ఆ ₹10,000కి ఫోన్ చేసేసాడు. ఎవరైనా నీ దాంట్లో నుంచి ఎవరైనా దెబ్బేశారేమో అని. మంచిదే కదా అలా చేయడం. మరి ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000 పోతున్నప్పుడు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా. నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే ఈ ఓటీపీలు కూడా మధ్యలో ఏదన్నా చిన్నది ఇది ఉండాలి. ఇప్పుడు బ్యాంక్ సిస్టమ్ ఉంది కాబట్టి బ్యాంక్ కన్ఫర్మ్ చేసుకుని అవతల అకౌంట్కి పంపిస్తే బాగుంటుందేమో. బ్లాక్ చేసుకోవడం పెద్ద పెద్ద అమౌంట్లు, 2,00,000, 1,00,000, 3,00,000 పెద్ద పెద్ద అమౌంట్లు ఆ బ్యాంక్ అకౌంట్లో బ్లాక్ హోల్డ్ చేసి ఇలాగ మీరు ఎవరికో డబ్బులు వేసారు కదా అని చెప్పి కన్ఫర్మ్ చేస్తే ఎవరో నేను వేయడమేంటి అని చెప్పి అనుకుని కరెక్ట్గా ఆలోచించుకొని వేయలేదు అని చెప్పాడు అనుకో, అప్పుడు ఫ్రాడ్ జరిగిందని తెలిసిపోద్ది కదా. మరి బ్యాంకులు ఎందుకు ఇలా ఆలోచించట్లేదు? వన్ డే హోల్డ్ అంటే మళ్ళీ ఎమర్జెన్సీలో మాకు ఇది అయిపోతుందని చెప్పేసి అనుకుంటారు. అందుకే ఫేవరెట్ కాంటాక్ట్స్ సపరేట్ కానీ ప్రైవేట్ కాంటాక్ట్స్ సపరేట్ కానీ ఇలా వేరు చేయాలి. మరి ఫేవరెట్ కాంటాక్ట్స్కే మనం ఎమర్జెన్సీకి ఇస్తాం కదా, మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్. ఇప్పుడు కొత్త నెంబర్లకు మనం ఇప్పుడు కొత్త నెంబర్లు వేయాలంటే హోల్డ్ లో పెట్టాలి, మన పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. చిన్న అమౌంట్లు ఇప్పుడు 2,000, 3,000 అంటే ఓకే. కంటిన్యూగా 2,000, 3,000, 4,000, 5,000 అలా అవుతున్నాయి అనుకో, అది ఏంటో తెలుసుకోవాలి కదా బ్యాంకులో కూడా. ఇలా ఎందుకు ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయని చెప్పేసి ఒక చిన్నది కస్టమర్ని ఎలా చేయాలి కదా. ఏమీ జరగట్లేదంటే మొత్తం అంతా ఏదో ఉంది, నడుస్తుంది ఏదో స్కామ్, మొత్తం కలిసే చేస్తున్నట్టు అనిపిస్తుంది. లక్కీ భాస్కర్లో బ్యాంక్ వాళ్ళు చేసినట్టు అనుమానం. అందరు కలిసి చేస్తున్నారు, అందరు కలిసారా అంతే నాకు అన్నీ అనిపిస్తుంది. మరి ఏం చేస్తాం, ఇంకంతే. ఏదైనా మనం చూసుకుంటే
అసలు ఈ ఫోన్ వాడకం తగ్గించేస్తే 99% ప్రాబ్లమ్స్ అన్నీ క్లియరే. అంతే. ఇంతకుమించి ఏం చెప్పలేం. అది పరిస్థితి. సరే మరి ఈ జాగ్రత్త. నీకేమన్నా నువ్వు డేటా ఎంట్రీలు, ఆన్లైన్ జాబ్లు అయ్యి నమ్మకం, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు ఆ ఉన్న జాబ్ని సరిగ్గా ఉంచుకుంటే సరిపోద్ది. మనకెవరు అసలు నీ నెంబర్ ఆడికి ఎలా దొరికిందో చూసుకో ఫస్ట్. ఎలా ఏంటి, నువ్వు ఏ సూపర్ మార్ట్లోనో డీమార్ట్లోనో ఎక్కడో ఇచ్చి ఉంటావు. ఎలా నెంబర్ బయటికి అంతే అమ్మేసుకుంటారు నెంబర్స్. తెలియదు ఏముంది. ఇప్పుడు ఇవ్వద్దు అంటారు కదా బయట ఎక్కడో కూడా, మార్ట్లోని మాల్స్లోని ఎక్కడ నెంబర్లు. మన నెంబర్లు బయటికి వెళ్ళిపోతున్నాయి. లేదంటే మన నెంబరు మనం ఏమైనా సెలబ్రిటీలమా? అసలు ముంబై కస్టమ్స్ ఆఫీస్ దానికి ఎలా తెలుస్తుంది మన నెంబరు? క్రెడిట్ కార్డు తీసుకోవాలని చెప్పి దానికి ఎలా తెలుస్తుంది మన నెంబరు? స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయని అని చెప్పేసి ఒకటి ఫోన్ చేస్తాడు, ఆడికి ఎలా తెలుస్తుంది మన నెంబరు? ఇలాగా మన నెంబర్లు వెళ్ళిపోతున్నాయి, మన ఆధార్ కార్డు నెంబర్లతో సహా వెళ్ళిపోతున్నాయి. అని జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు. అది పరిస్థితి. నమ్మకు ఈ ఆన్లైన్ వర్క్లు అయ్యి మనకు సెట్ అవ్వవు. నువ్వు వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను చెప్తున్నాను కదా. నేను చేసి ఆల్రెడీ గుట్టలు చింపేసుకున్నాను కాబట్టి నువ్వు చెప్తున్నాను వద్దు ఇంకా. అది ఇప్పుడు ఈ వీడియో మీరు ఎవరన్నా చూస్తే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. అసలు మీరు ఎట్టి పరిస్థితుల్లో మా ముఖ్య ఉద్దేశం మేము కొంచెం కామెడీ వేలో చెప్తున్నా కానీ మా ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇదే, ఎవరో కూడా మోసపోకూడదని. మోసపోవడం కంటే మోసం చేసినోడు ఎక్కువ బాగుపడుతున్నాడు. నాకు అదే నా సమస్య. ఆడు కష్టపడకుండా ఉత్తినే చాలా సింపుల్గా బతికేస్తున్నాడు, దర్జాగా బతుకుతున్నాడు. అలాంటి వాళ్ళు తగ్గిపోవాలి. వాడికి ఫ్యూచర్లో మోసం చేయాలంటే ఎవడో కూడా మోసపోవట్లేదు ఏంటి అని చెప్పి చచ్చిపోవాలి, గిలగలాడి చచ్చిపోవాలి. ఆడప్పుడు ఒళ్ళు ఉంచి పని చేస్తాడు. వీళ్ళందరూ తెలివైన వాళ్ళు అయిపోయారు, వీళ్ళు మోసపోవట్లేదు అని చెప్పి పిసుక్కోవాలాడు. అది మా టార్గెట్. ఇంకా మీ చేతుల్లో ఉంది అది. సరే మరి ఉంటాను. ఇదే బాయ్.